వేడివేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి చేసుకొని చూడండి. ఈ పచ్చడి కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోండి. అందులోకి 8 ఎండుమిర్చి వేసుకొని వేగిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకొని అన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి శుభ్రం చేసుకొని పెట్టుకున్న 2 కట్టలు గోంగూర వేసుకొని మీడియం సైజ్ టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు ముక్క, అరకప్పు వాటర్ పోసుకొని దగ్గర పడే వరకు మెత్తగా గోంగూరని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి పసుపు, ఉప్పు వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా దినుసుల్ని ఇలా పౌడర్ లాగా చేసుకోండి. అందులోకి ఉడికించుకున్న గోంగూర వేసుకొని కొంచెం బరకగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవాలి. చివరగా ఇందులోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది.